హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మన సమాజంలో చాలా మంది జీవితాలు చాలా భయంగా ఉంటాయన్నమాట. భయంగా అంటే అదేదో భయం అని అనుకోకండి. ఎలాంటి భయం అంటే ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలంటే భయం, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే భయం, ఒక టీవీ కొనుక్కోవాలంటే భయం, భార్య పిల్లలతో ఒక ట్రిప్కి వెళ్ళాలంటే భయం. అంటే డబ్బులు లేకని పొరపాటు పడుతున్నారా? అదేం కాదు. పాపం అతను సంపాదించుకున్నా కూడా అది ఖర్చు పెట్టాలంటే భయం. ఎందుకు అనుకుంటున్నారా? చుట్టూ ఉండే సమాజానికి, చుట్టూ ఉండే రాబందులకి. ఎందుకు ఆ భయము అని అనుకుంటున్నారా? నిజంగా అలాంటి వారు ఉంటారా అని. ఎందుకంటే చాలామందికి వాళ్ళు ఎదగొచ్చు, వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం ఏ లైఫ్లో ఉన్నారో అదే లైఫ్లో ఉండాలి, అలాగే ఉండాలి. ఏ మాత్రం కూడా వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేది ఉండకూడదు, ఆనందం అంతకన్నా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా ముందుగానే వాళ్ళందరితోని పర్మిషన్స్ తీసుకొని నేను పలానా టీవీ కొనుక్కుంటున్నాను అని అందరికీ చెప్పుకొని అతను కొనుక్కోవాలన్నమాట. అలా అయితేనే అగ్రి. లేదనుకోండి, వాడు ఎదిగేస్తున్నాడు, వాడు కొనేసుకుంటున్నాడు, వాడు చేసేసుకుంటున్నాడు అని అసూయతో రగిలిపోతూ తిట్టుకుంటూ లేనిపోని అనవసరమైన నిందలు వేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. పాపం యువతల వ్యక్తికి చాలా భయంగా ఉంటుందన్నమాట. ఎందుకు నేను అనవసరంగా పాపం ఈఎంఐ ద్వారానన్నా కొనుక్కోవాలనుకుంటాడు కారు, కానీ కొనుక్కుంటే వాళ్ళందరూ ఎక్కడ ఇతన్ని అంటారో అని ఒక భయం. పోనీ ఏదో రకంగా రూపాయి కూడబెట్టన్నా ఏదో ఒక టీవీయో ఫ్రిడ్జో కొనుక్కోవాలనుకుంటాడు, కానీ వాళ్ళందరూ ఏం మాట్లాంటారో అని భయం. కష్టపడే ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టుకునే అంత హక్కు లేకుండా పోతుంది కొందరు లైఫ్లో. భయంతోనే జీవితం కొనసాగిస్తూ ఉంటారనమాట. దేనికి భయపడతారో తెలీదు, ఎందుకు భయపడతారో తెలీదు, ఎవరు ఏమనుకుంటారో అని భయం. పోనీ లైఫ్లో దొంగతనం చేసో లేకపోతే వేరే వాళ్ళ సంపాదనతోనో ఖర్చు పెడితే మనం చుట్టూ ఉండే జనాలకి భయపడవచ్చు, ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం కాబట్టి. కానీ అలా కాదు. పాపం వాళ్ళు కష్టపడి రూపాయి ఇమిడ్చుకొని దాచుకొని ఉన్న సంపాదనతో కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బ్రతకలేరు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడతారో, ఏ రకంగా ఇబ్బందికరమైన మాటలు అంటారో అనేసి. సో ఎందుకో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఒకటే లైఫ్ కదా, ఒకటే జీవితం కదా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి ఎందుకు బ్రతికే హక్కు లేదో నాకైతే అర్థం కావట్లేదు. కొందరు ఎలా అనుకుంటారంటే మన దగ్గరే పెరిగారు, మనతోనే ఉన్నారు, సో వాళ్ళు ఏం చేసినా మనకి తెలియాలి, వాళ్ళు ఏం కొన్నా మనకి తెలియాలి, వాళ్ళు ఏమి చెయ్యాలనుకున్నా కూడా మనల్ని పర్మిషన్ అడగాలి. సో మన కంట్రోల్లో ఉండాలి. మనకి చెప్పి చేస్తే రైటు, మనకి చెప్పకుండా చేస్తే అది రాంగ్. మనకి చెప్పి చేస్తే వాళ్ళు మంచివాళ్ళు, మనకి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తే అది తప్పు. సో ఇలాగా చాలామంది వేరే వాళ్ళని వాళ్ళ హక్కుగా భావించి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, వేరే వాళ్ళది కాదు కదా. ఇప్పుడు ఇతను కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి నెల ఈఎంఐ ఇతనే కట్టుకుంటాడు, కానీ వాళ్ళందరూ వచ్చి నెల ఇంత తీసుకో బాబు నువ్వు ఈఎంఐ కట్టుకో అని అయితే చెప్పరు కదా. కష్టపడి ఈఎంఐలు కట్టుకుని ఇంటికి కొనుక్కోవాలంటే 10 మంది దగ్గర పర్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి? 10 మంది అగ్రి చేస్తేనే ఎందుకు కొనుక్కోవాలి? ఏ కష్టపడి కట్టుకునే వ్యక్తికి కష్టపడి కొనుక్కునే హక్కు లేదా? మనం చెయ్యాలనుకొని ఒకరికి చెప్పడం వేరు, ఒకరికి చెప్పాక వాళ్ళు అగ్రి చేస్తే మనం చేయాలి అనుకోవడం వేరు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంపాదించే డబ్బు మీద హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చినట్లు జీవించాలని కూడా ఉంటుంది. సో మన చుట్టూ ఉండే జనం ఏమనుకుంటారో, మన చుట్టూ ఉండే జనం మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, మనం వాళ్ళ చెప్పకుండా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడుతూ నువ్వు బ్రతికేవనుకో, నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు. ఎప్పుడు కూడా వయసు తరిగిపోతుంది, కాలం కూడా తరిగిపోతుంది, రెండూ కూడా ఎప్పుడూ రిపీట్ కావు. సో ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న ఆనందాలు, నువ్వు గడపాలనుకున్న సంతోష సమయాలు కూడా నీ చేతుల్లో నీకు అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు గడుపు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ భయపడుతూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకలేదనుకో, నీ జీవితం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. మనం భయపడుతుంటే ఆ భయమే మనల్ని ఎప్పుడు భయపెట్టేస్తూ ఉంటుంది. ఒకసారి ఎదురు తిరుగు, మాట్లాడు, ఆ భయాన్ని వదిలిపెట్టు. అప్పుడు నీకు రియాలిటీ ఏంటో, ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది.
ఎన్ని రోజులని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకొని నీ సంతోషకరమైన జీవితాన్ని నీ నుండి నువ్వు దూరం చేసుకుంటావు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి అంధకారంలో బ్రతుకుతావు. సో ఇప్పటికైనా కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ మాటల గురించి వాళ్ళు అనుకునే విషయాల గురించి ఆలోచించడం మానే. అనవసరమైన మాటల గురించి ఆలోచించి నీ లైఫ్లో ఉన్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకు. నీ కోసం బ్రతుకు, నీ కోసం బ్రతికే వారి కోసం బ్రతుకు, నీ యొక్క కాలాన్ని సంతోషంగా మార్చుకోవడం కోసం బ్రతుకు. అంతేకాని భయంతో భయపడుతూ ప్రతిదానికి బ్రతకాల్సిన బ్రతుకు అవసరం లేదు. సో మనం చేసేది నిజాయితీగా చేసేటప్పుడు, నిజాయితీగా సంపాదించేటప్పుడు, కష్టపడి సంపాదించేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆలోచనలకి వీళ్ళ ఆలోచనలకు మన యొక్క ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. నువ్వు ఒకసారి భయాన్ని వీడి చూడు. నీకుండే ఆనందం, సంతోషం ఏ రకంగా ఉంటుందో, ఎలా ఉంటుందో, నీకుండే స్వతంత్రం ఎలా ఉంటుందో రుచి తెలుస్తుంది. సో స్వతంత్రానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.